యోగ్యత లేని నన్ను నీవు ప్రేమించినావు దేవా, ఏ అర్హత లేని నన్ను నీవు రక్షించినావు ప్రభువా. ఈ విందు నిమిత్తమై సహకరించినటువంటి డాక్టర్ గారు వారి కుటుంబ సభ్యులందరిని బట్టి మీరు వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. ఆఖరిగా మనం మరలా ఒకసారి అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ఈనాటి ధ్యానం కొరకై దేవుని యొక్క వాక్యములో నుండి నిర్గమా పుస్తకము 35వ అధ్యాయం 35వ అధ్యాయం ప్రియులారా 13వ చరణమును మనం చదువుకుందాం. బల్ల దాని యొక్క మోతకర్రలు సన్నిధి రొట్టెలు దీపవృక్షము దాని ఉపకరణములు దీపములకు తైలము. చాలమ్మ. అలాగే 39వ అధ్యాయం అదే నిర్గమాకాండం 39, 36వ చరణం కూడా చదవండి. బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టెలను. చాలు. గమనించండి ప్రియులారా, చదవబడినటువంటి 2 వచన భాగములలో బల్ల దాని మీద ఉంచబడవలసిన రొట్టెలు అనే విషయాన్ని మనం చూస్తున్నాం. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా విందాం. దేవుడు మోషేను, ఇదిగో ప్రియులారా, నేను ప్రజల మధ్య నివసించున్నట్లు నాకొక పరిశుద్ధ స్థలమును నిర్మింపమని దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషేతో మాట్లాడి ఆ యొక్క ప్రత్యక్షపు గుడారము యొక్క నమూనా ఏ విధముగా ఉంచబడాలో దేవుడు మోషేకు చూపించాడు. చూపించినప్పుడు మోషే దేవుడు ఏ విధమైన షాడోను చూపించాడో అదే పరిధిలో ఆ మందిరమును నిర్మించాడు. హల్లెలూయా. నిర్మించి దేవుడు చెప్పాడు, మొదటిది అతి పరిశుద్ధ స్థలం, రెండవది పరిశుద్ధ స్థలం, మూడవదిగా ఆవరణం. వీటిలో ఉండేటువంటి వస్తువులు తెలియచేశాడు. ఆవరణములో మొట్టమొదటిగా ప్రాకారము యొక్క ద్వారము, రెండవదిగా ఇత్తడి గంగాళము, మూడవదిగా బలిపీఠము అనేటువంటిది ఉంటుంది. ఇదిగో ప్రియులారా, ఆవరణములో నుండి పరిశుద్ధ స్థలములోనికి వచ్చినప్పుడు ఈ పరిశుద్ధ స్థలములో ఉంచబడేటువంటి వస్తువులు ఏంటి అంటే, ఏమండి, దీపవృక్షము మొట్టమొదటిగా ఏముంటది? దీపవృక్షము. రెండవదిగా సన్నిధి రొట్టెల బల్ల అనేది ఉంటుంది. హల్లెలూయా. ఏముంటుంది? సన్నిధి రొట్టెల బల్ల, దీపవృక్షము. మనం ఇంతకు ముందే ఈ వాక్యాలు విన్నాం. కానీ ఒక విషయాన్ని ఈరోజు మనం తెలుసుకొనున్నట్లుగా దేవుడే మనందరితో మాట్లాడునుగాక. చెప్పండి ఆమేన్. ప్రియులారా, ఈ దీపవృక్షము పరిశుద్ధ స్థలములో నిత్యము
వెలుగుతూనే ఉండాలి. ఆ వెలుగు ఎవరికి సాదృశ్యం అంటే మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యం. అయితే ప్రియులారు, ఇప్పుడు గమనించినట్లయితే ఇదిగో ఈ దీప వృక్షము తదుపరి ఉండేటువంటి బల్ల ఒకటి ఉంది. ఈ బల్ల ఇదిగో ప్రియులారా, పరిశుద్ధ స్థలములో దేవుని సన్నిధిని ఉంచబడుతున్నటువంటి బల్ల. ఈ బల్లను గురించే ఇప్పుడు మనం చూశాం. ఈ బల్లను గురించి దేవుడు మోషేకు తెలియజేస్తూ ఏమంటున్నాడు? ఇదిగో బల్లను దాని మీద ఉంచబడవలసిన ఉపకరణములు అంటాడు. హల్లెలూయా. అలాగే 35వ వచనములో కూడా, 35వ అధ్యాయంలో కూడా ఏమన్నాడు? బల్లను దాని మోత కర్రలను, ఉపకరణములన్నీ అంటాడు. గమనించండి, ఇప్పుడు ఈ దైవ సన్నిధిని కనబడుతున్నటువంటి ఈ బల్ల ఎవరికి సాదృశ్యమై అంటే, ఇదిగో ప్రియులారా, మన కొరకై ఈ లోకమునకు నరమాతృనిగా ఉద్భవించి మనందరి పాపముల నిమిత్తము బలిగా అర్పింపబడిన మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తునకు ఈ బల్ల సూచనగా ఉంది. ఈ బల్ల ఎవరికి సాదృశ్యం చెప్పండి? మన ప్రభువైన క్రీస్తుకు సాదృశ్యం. గమనించండి ప్రియులారా, ఈ బల్ల ఎక్కడుంది అంటే ప్రత్యక్షపు గుడారములో ఉంది. ప్రత్యక్షపు గుడారములో ఉంచబడిన ఈ బల్ల మన ప్రభువునకు సాదృశ్యమైతే, ఈ బల్ల మీద కొన్ని ఉపకరణములు ఉన్నాయట. ఏమున్నాయి? ఈ బల్ల మీద ఏమున్నాయి? కొన్ని ఉపకరణములు. దాని మీద ఉంచవలసిన ఉపకరణములు. ఈ ఉపకరణములు ఏవేమిటి అంటే ప్రియులారా, ఇదిగో మొట్టమొదటిగా ఇదిగో ఆ బల్ల మీద ఉంచబడేటువంటివి అక్కడ 39లో చెప్పాడు. ఏమండి? బల్లను దాని ఉపకరణములన్నిటినీ సముఖపు రొట్టెలు. హల్లెలూయా. ఉపకరణాలంటే ఇంక కొన్ని ఉన్నాయి, వస్తువులు. ఇప్పుడు ఈ బల్ల మీద ఉంచబడినటువంటివి ఏమిటంటే రొట్టెలు ఉంచబడ్డాయి. ఈ రొట్టెలు ఎన్ని ఉన్నాయంటే ప్రియులారా, 12 రొట్టెలు ఉన్నాయి. ఎన్ని రొట్టెలు? 12 రొట్టెలు. 12 రొట్టెలు 12 గోత్రికులకు, ఇశ్రాయేలీయులకు సాదృశ్యముగా ఉన్నాయి. ఈ 12 రొట్టెలు ఆ బల్ల మీద ఎలాగూ ఉంచాలి అంటే, ఇదిగో ప్రియులారా, ఏమండి? ఆ పరిశుద్ధ దినమునందు, సబ్బాతు అనేటువంటి ఆ దినమునందు ఆ బల్ల మీద ఒక్కొక్క గోత్రపు చొప్పున, గోత్రమునకు ఒక్కొక్క రొట్టె చొప్పున తీసుకొని వచ్చి యాజకునికి ఇస్తే, యాజకుడు ఏం చేస్తాడంటే ఆ రొట్టెలను 2 దఫాలుగా, అంటే ఒక చోట ఒక దఫ, ఒక చోట 6 రొట్టెలు, మరలా ప్రక్కన ఒక 6 రొట్టెలు. 6 రొట్టెలు ఒక ప్రక్క, 6 రొట్టెలు ఒక ప్రక్క. చెప్పండి, ఈ 12 రొట్టెలు 2 దఫాలుగా పెడతాడు. ఈ 6 రొట్టెలు, ఈ 12 రొట్టెలు 2 దఫాలుగా పెట్టి ప్రతిదినము యాజకుడు ఏం చేయాలంటే ఆ రొట్టెలను సవరించాలి. క్రిందది పైకి, చెప్పండి, పైది కిందకి, కిందది పైకి, పైది కిందకి, కిందది పై, ప్రతి దినము సవరించాలి. అంటే ఇప్పుడు చాలా జాగ్రత్తగా వినండి. బల్ల మన ప్రభువైన యేసుక్రీస్తుకు సాదృశ్యమైతే దాని మీద ఉంచబడిన రొట్టెలు, ఇదిగో ప్రియులారా,
ప్రభువు బిడ్డలమైనటువంటి మనకు సాదృశ్యమై ఉన్నాయి. హల్లెలూయా. ఈ రొట్టెలు ఎవరికి సాదృశ్యం? ఇప్పుడు చెప్పాలి. రొట్టెలు ఎవరికి సాదృశ్యం? ఆ రొట్టెలు మనమే. ఆ రొట్టెలు ఎవరు? మనమే. ఈ రొట్టెలు 2 దఫాలుగా పెట్టినప్పటికీ ఇదిగో ప్రియులారా, ఇదిగో ప్రతిదినము యాజకుడు ఏం చేయాలంటే మొట్టమొదటిగా క్రింద పెట్టిన రొట్టెను తీసే ఎక్కడికి రావాలి? మళ్ళా పైకి రావాలి. దాని క్రింద ఉన్న రొట్టె క్రింద, అంటే ఈ అడుగునున్నటువంటి రొట్టె 5 రొట్టెల భారమును, చెప్పండి, 5 రొట్టెల భారమును ఒక దినమంతా మొయ్యాలి. తర్వాత పైనున్న రొట్టె ఒక రోజంతా, చెప్పరే, బరువేమి లేకుండా, బాధ్యత ఏమి లేకుండా శుభ్రంగా ఉంటుంది. తర్వాత మళ్ళా దాని మీద ఒక రొట్టె భారం పడుతుంది. ఇలాగూ ప్రియులారా గమనించండి. ఏమండి, 6 రొట్టెలను 12 రొట్టెలను దినదినము పైది క్రిందకి, క్రిందది పైకి యాజకుడు ఏం చేయాలి? సవరించాలి. సవరణ చేయటములో ముఖ్య ఉద్దేశం ఏమిటంటే, ఏమండి, ఇక్కడ ఏది తక్కువ కాదు, ఏదియు, చెప్పండి, ఎక్కువ కాదు. ఎందుకని? నేను ఈ 5 భారం మోస్తున్నాను కాబట్టి నేను ఎక్కువ, ఏమి మోయటం లేదు కాబట్టి నీవు తక్కువ అనే అభిప్రాయము లేకుండా ఉండునట్లు దైవజనుడు ఏం చేయాలంటే ప్రతిదినము రొట్టెలను సవరించాలి. యేసుక్రీస్తు కూడా తన శిష్యులతో చెప్పిన మాట ఏంటంటే, ఇదిగో ఆయన రొట్టె విరుచుటకు కూడుకొనిన సమయమందట ఆయన ఒక తువాలు తీసుకొని నడుము కట్టుకున్నాడు. శిష్యులందరినీ పిలిచి వారి పాదములను కడిగాడు. అయ్యా, నీవు మా పాదములు కడగటం ఏంటి అంటే, ప్రభు చెప్పాడు, మీలో ప్రతివాడు ఎవడైతే నేను పెద్దవాడిని గొప్పవాడినని యోచిస్తాడో వాడు తన సహోదరుని కాళ్ళు కడగాలి అన్నాడు. హల్లెలూయా. చెప్పండి. ఇప్పుడు ఈ రొట్టెలు 2 దఫాలుగా ఉన్నా, ఆ 2 దఫాలైన ఆ రొట్టెలు క్రైస్తవ బిడ్డలమైన మనకు సాదృశ్యమైతే, ఇదిగో వాటిలో ఉండవలసిన కొన్ని క్వాలిటీలు కావాలి. కొన్ని క్వాలిటీలు ఏంటి? ఈ రొట్టెలు ఇప్పుడు ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. నేను పాస్టర్ని ఏంటి అనుకున్నారో అనటానికి నాకెక్కడ రూల్ లేదు. అర్థం కాల. నేను పాటలన్నీ మంచిగా పాడగలనటానికి వీల్లేదు. ఒకవేళ పాటలు కుదరపోయినా, వాక్యం కుదరకపోయినా, ఇదిగో వాక్య పరిజ్ఞానము లేకపోయినా నేనెంతో నీవును, చెప్పరే. దేవుని దృష్టిలో మనం అందరం ఇప్పుడు ఇక్కడ ఎవరమైనా కొంచెం గౌకిలు కొట్టామనుకోండి, ఆయన అంటాడు, ప్రభు అంటాడు, ఎవడైతే హెచ్చించబడతాడో వాడు తగ్గించబడిపోతాడు. ఎవడైతే తన్ను తాను తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడదు. నువ్వు హెచ్చించబడాలంటే నిన్ను నువ్వేం చేసుకోవాలా? చెప్పండి. తగ్గించుకోవాలి. మొదటిగా ఇదిగో మన జీవితములో ఉండవలసిన అనుభవం ఏంటంటే ప్రియులారా, మనం ఎప్పుడు హెచ్చించబడే పరిస్థితులు ఉండకూడదు. మనలను మనము తగ్గించుకోవాలి. చూడండి, ఈ రొట్టెల్లో ఉన్న 5 లక్షణాలు త్వరగా, నేను ఎక్కువ సమయం తీసుకోకుండా త్వరగా చెప్పి ముగిస్తాను. ఈ రొట్టెలు అనగెవరు? రొట్టెలు ఎవరు? మనమే. ఈ రొట్టెలలో ఉండవలసిన కొన్ని లక్షణాలు 5 చెప్తాను. దరిదాపు 12 ఉన్నాయి. 5 విషయాలు నేను చెప్తాను. త్వరగా మనం చూడగలిగితే, మొట్టమొదటిగా రొట్టెలలో ఉండవలసిన
విధానము ఏమిటి అంటే నిర్గమకాండము 40వ అధ్యాయము 23వ చరణం చదవండి. 40:23 నువ్వు చదివింది అదే, కానీ ఎక్కడి నుంచి చదవాలి అది? యెహోవా సన్నిధిని, దాని మీద రొట్టెలను. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు దేవుని సన్నిధిని ఉంచబడిన బల్ల ఉంది. ఆ బల్ల మీద రొట్టెలు ఎలా ఉంచబడ్డాయంటే క్రమముగా. చెప్పండి, ఎలా ఉన్నాయి? ఎట్లా ఉన్నాయి? అడ్డగోలుగా ఉన్నాయా? వంకర టెంకర్లుగా ఉన్నాయా? ఎటుబడి తటు పడేసి ఉన్నాయా? ఇదిగో ప్రియులారా, దేనికి దానికి ఇదిగో ఏమండి విడివిడిగా ఉన్నాయంటే అలాగూ కాదు. అవి ఎలా ఉన్నాయంట? ఆ రొట్టెలు ఎలా ఉన్నాయి? దైవ సన్నిధిని, దాని మీద రొట్టెలు క్రమముగా ఉంచబడ్డాయి. అంటే ఈ రొట్టెలు అనగా మనమే గనుక ఇప్పుడు రొట్టె ఎలా ఉండాలంట చెప్పండి. క్రమం అంటే ఏంటో? క్రమం అంటే ఏంటి అమ్మా? క్రమం అంటే ఏంటి చెప్పండి. క్రమం అంటే ఏంటి? ఇప్పుడు నడక గురించి బైబిల్లో వ్రాస్తూ అంటాడు, షోలమితి నీ పాదరక్షలతో నీవు ఎంత అందంగా నడుస్తున్నావు అంటాడు కదా. అంతేనా? చక్కగా చేమలకు కూడా హాని లేకుండా చక్కగా నడుస్తుందో షోలమితి. ఇప్పుడు నడక కొంతమంది నడుపుతారు తెలుసా? నడక ఎట్లా నడుపుతారు? నేను ఒక సహోదరికి పేరు పెట్టాను. ఏం పేరంటే ఆమె నడక చూసి, ప్రియులరా ఏమండి ప్రియులరా మంచిగా గజ్జెలు కట్టుకుంది. అది ఏమంటారు, పట్టాలు పెట్టుకొని వాటి మాత రావాలన్నట్టుగా నడుస్తుందో, ఎందుకు నడుస్తుందో నాకు అర్థం కాలేదుగా. చక్కని తల్లిని పెట్టారు. అంటే ఎట్లా నడుస్తుందో ఇదిగో ఇట్లా నడకకు కూడా ఎగిరెగిరి అంటే దీన్ని ఏమంటారు? క్రమమా లేకపోతే అక్రమమా చెప్పండి. నడకకు ఒక క్రమం ఉంది కదా, తినడానికి ఒక క్రమం ఉంది. ఇదిగో ప్రియులారా, ప్రతిదానికి మానవ జీవితములో క్రమమున్నట్లుగానే క్రైస్తవ జీవితానికి దేవుడు ఒక క్రమమును ఉంచాడు. ఆ క్రమము ఏమిటి అంటే ఇదిగో దైవ సన్నిధినట రొట్టెలు ఎలా ఉండాలి? క్రమముగా ఉండాలి. మనం కూర్చున్న క్రమంగా ఉండాలి. మాట్లాడిన ఎలా ఉండాలి? క్రమంగా, అడ్డగోలుతనం ఉండకూడదు. మాట్లాడిన క్రమముగా ఉండాలి. ప్రార్థించిన క్రమం ఉండాలి. ప్రతి విషయంలో క్రమము కలిగి నడిపించబడాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. క్రమము లేనివాడు క్రైస్తవుడు కాదు. క్రమము లేకపోతే వాడు క్రైస్తవుడు అనడానికి వీలు పడదు ప్రియుల. అంటే క్రైస్తవునిలో ఉండవలసిన మొదటి లక్షణం ఏంటంటే క్రమము. హల్లెలూయా. క్రమం లేకపోతే మనకి ప్రార్థనకు రావాలన్నా చెప్పండి, ప్రార్థనకు రావాలన్నా క్రమం కాదు. ప్రార్థనలో నుండి వెళ్ళాలన్నా క్రమం కాదు. ప్రతి విషయమునకు క్రమము లేకపోతే అది ఎలా ఉంటుందంటే అక్రమమైనదిగా ఉంటుంది.
ఇప్పుడు సపోజ్ ఒక మాట చెప్తాను, కొన్ని సంఘాల్లో నేను చూశాను. కొన్ని సంఘాల్లో ఎదుగో ప్రియుల వరుసనే కూర్చుంటారు, స్టార్టింగ్ నుండి ప్రారంభిస్తారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి మోపిస్తారు. దేనికి? పాటలు పాడతారు. ఏమో పాట అయిపోతుందనగా చెప్తారు పాట. నిజం, నేను చూశాను. పాట ఆమె నాకు ముందుగానే పాట ఎత్తేసేస్తారు. అంటే వాళ్ళకి ఏమి లేదు, క్రమం లేదు. కాసేపు ఆమె అనేసరికి ఎత్తొచ్చు కదా. ఆమె అన్న తర్వాత అంటే ఇక్కడ ఏంటంటే నేను ఎత్తకపోతే ఇంకొకరు ఎత్తుతారేమో, నేను పాడకపోతే ఇంకొకరు పాడేస్తారేమో అన్నట్లుగా. ఇప్పుడు దైవజనునితో పనిలేదు, దైవ క్రమముతో పనిలేదు. వాళ్ళ ఇష్టానుసారంగానే చెప్పరే నడిపించబడతారు. ఇది క్రమము లేని క్రైస్తవం. అందుకనే దేవుని వాక్యం అంటుంది, క్రైస్తవునిగా నీ జీవితంలో ఉండవలసింది ఏంటంటే క్రమం ఉండాలి. క్రమం. దాని గురించి ఇంకొక మాటలో మనం చూడగలిగితే ప్రియుల రాజుల మొదటి గ్రంథం 18:33 కూడా ఇదిగో ప్రియులారా అక్కడ అంటాడు, కట్టెలను క్రమముగా. ఏమండి ఆ మాట చదవండి. కట్టెలు 33 కట్టెలను క్రమముగా పేర్చి ఎద్దును తునకలకు కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుతుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపి దహన బలి ఆ పశు మాంసము మీద కట్టెల మీద పోయుడని చెప్పారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏమండి ఇదిగో కట్టెలను క్రమముగా పేర్చ అంటే కట్టెలు అలా క్రమంగా పేరుస్తాము. ఏమండి ఇప్పుడు పొయ్యిలో కొంతమంది అంతకుముందు పొయ్యిలో సహోదరు చెప్పింది అంత ఇందాక ఏమన్నా కొవ్వు కరిగించి అప్పుడున్న పరిస్థితులు నిజంగా అవన్నీ గుర్తుంచుకోవటం నిజంగా చాలా ఆసక్తికరమైన విషయం. ఏమండి మన స్థితి ఎంతటి రేంజ్కి వెళ్ళినా పూర్వపు స్థితిని మాత్రం మర్చిపోకూడదు. అది ప్రాముఖ్యం. ఇప్పుడు పొయ్యిలో కట్టెలు పెట్టేటప్పుడు ఇదిగో ప్రియులారా ఉన్న కట్టెలన్నిటిని తెచ్చి ఆ పొయ్యిలో పెట్టి రాజబెడితే అది సరిగ్గా మండదు. కట్టెలను మనం క్రమంగా పేరిస్తేనే, చెప్పండి, క్రమంగా పేరిస్తేనే ఆ కట్టెలైనా మండుతుంది. అంత ఎండిపోయిన కట్టెలైనా సరే. ఇప్పుడు క్రైస్తవుని జీవితం ఎలా ఉండాలి అంటే ప్రియులారా కట్టెలు క్రమముగా పేర్చబడినట్లు నీ జీవితం ఎలా ఉండాలంటే క్రమమైనటువంటి రీతిలో ఉండాలి. క్రమము లేకపోతే క్రైస్తవ జీవితానికి విలువ లేదు, అర్థం అనేటువంటిది ఉండదు. ఏమండి క్రైస్తవ జీవితానికి విలువ ఉండదు, అర్థం కూడా లేదు. ఎందుకో చెప్పనా? ఇదిగో ప్రియులారా ఒకరోజు ఒక చర్చికి పిలిచాడు ఒక వ్యక్తి. ఒక చర్చికి పిలిచాడు, వాక్యం చెప్పుదు రా పాస్టర్ గారు. సరే నాకు చెప్పినట్లు దరిదాపుగా ఇంకో కొంతమందికి చెప్పాడంట. ఏమండి ఏం చెప్పాడు? నాకు చెప్పినట్లే నాకు చెప్పాడు, పాస్టర్ గారు మీరు 30 గంట మాట్లాడాలి అన్నాడు. సరేనని చెప్పి నేను మంచిగా మెసేజ్ ప్రిపేర్ అయ్యి బయలుదేరి వెళ్ళాను. వెళ్ళి నేను వెళ్ళటమే లేటు, ఆల్ నైట్ ఆ రోజు నేను వెళ్ళటమే లేటు. నేను వెళ్ళేసరికి అక్కడ ఇంకో 100 మంది సేవకులు ఉన్నారు. 100 మందికి చెప్పాడంటే ఏమని, మా చర్చిలో ఆల్ నైటు మీరు ఒక అరగంట మాట్లాడుదురు, మీరు మరి ఎంతమందికి ఇస్తాడో నాకు అర్థం కాదు. సరే అది వదిలిపెట్టండి. ఏమండి ఇదిగో అంతమంది దైవజనులు అక్కడ కూర్చొండబెట్టి ఈ పాస్టర్ గారు పైకి లేచాడు. పైకి లెగిస్తే ఆయనకి 2 పిల్లలు. ఆ 2లో ఒకడు పాస్టర్ గారే. ఏమండి ఒకడేమో ఉద్యోగస్తుడు. ఈ చిన్న పిల్లలు ఉన్నారు కదా, ఇంత పిల్లలు, అంతకంటే పెద్ద పిల్లలే ఉన్నారు. దరిదాపుగా 1వ క్లాసు 2వ క్లాసు చదువుతున్న పిల్లలు.
ఆ పిల్లలు ప్రియులారా, ఈయన పాటలు పాడుతానున్నాడు. ఈ పిల్లలు ఏం చేస్తున్నారు? ఈ స్టేజీ మీదగా వాళ్ళ తాత వెనకమాలకు వచ్చి ఆయన తాతను పట్టుకోను ఆహాహా అనుకుంటూ పరిగెత్తా, ఇదిగో వీడియో ఈయనేమో రే ఊరికండి అన్నాడు. అక్కడ అందరిని ఆడ కూర్చోబెట్టాడు. అందరిని ఎదురు కూర్చోబెట్టి ప్రియులారా ఈయన పిల్లలు తాటలాడుతారు. వెంటనే లేచాను. పాశ్రమ గారు చాలా దూరంలో కూర్చొని అందరి ముందు ఫస్ట్ వెళ్ళి కూర్చొని పిలిచానమ్మా, అది ఆ పాశ్రమ గారిని పిలవండి అమ్మా అన్న. వెళ్ళి ఆమె అది అమ్మా నేను వెనకాల పిలుస్తున్నారంటే లేచిరా అమ్మా అన్న. అంటే లేచి వచ్చింది. ఏంటంటే బ్యాగ్ తీసుకొని వచ్చేసి వెళ్ళిపోదాం అన్న. దేవునికి స్తోత్రం. అప్పటికి టైం ఎంత అయిందంటే 12 అయింది. ఏమండి అప్పటికి ఇంకా ముగించబడలా. ఏంటి వెళ్ళిపోతున్నామంటే ఈ క్రమము లేనోడి దగ్గర ఉండే కంటే నోరు మూసుకొని ఇంటికి వెళ్ళటం బెస్ట్ అని ఇంటికి వచ్చి అప్పుడప్పుడు వేడిగా అన్నం వండించుకొని మామిడికాయ పచ్చడి వేసుకొని తిన్నాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటే క్రమము లేని క్రైస్తవులు చాలా మంది ఉన్నారు. ఎవరంతవరం ఉండదు, పద్ధతి ఉండదు, పాడుండదు. ఇదిగో ప్రియులారా, ఏదో విధముగా మనం చేస్తున్నాం అనుకుంటారే తప్ప ఇదిగో క్రమము లేనటువంటి నడిపింపుతో చాలా మంది నడిపించబడతానే ఉంటారు. కొన్నిటికి కొన్ని చెప్పరే ఏమండి, కొన్నిటికి ఇప్పుడు నాకు చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాక్యం చెప్పేదానికి ఒక క్రమం ఉంది. ఆ చిన్నపిల్లల్ని నేను ఎత్తుకొని పిల్లోడు ఏడుస్తున్నాడు పాస్టర్ గారు అని చెప్పి నాకు ఇచ్చింది అనుకో, నేను ఇప్పుడు వాక్యం చెప్తున్నాను అనుకోండి. చిన్నపిల్లలు పాలు తాగేవాళ్ళు అనుకుందాం. ఏమండి ఆ పిల్లోడు ఏడుస్తున్నాడని నాకు ఇచ్చింది అనుకో, నేను పిల్లోడిని పట్టుకొని వాక్యం చెప్పటం క్రమేనా? ఈడేడుతుంటాడు, రే ఊరుకో హల్లెలూయా, ఊరుకో హల్లెలూయా అంటూ ఉంటే ఎట్టుంటది చెప్పరే? చూసేవాళ్ళకి వినేవాళ్ళకి దరిద్రంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమండి అందుకనే క్రమము కలిగినది క్రైస్తవ జీవితం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అందుకనే రొట్టెలను క్రమముగా దాని మీద ఉంచాలి. రెండవదిగా చూడండి, రొట్టెలు రెండవదిగా ఎలా ఉండాలి చూడండి. లేవియా కాండము 23వ అధ్యాయం 18వ చరణం. లేవియా కాండం 23:18. త్వరగా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఇక్కడ అంటాడు, మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏమండి మగ గొర్రె పిల్లలను, 7 కోడెలను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పింపబడును. అంటే ఇక్కడ రెండవదిగా దేవుని వాక్యం చెప్పేది ఏమిటంటే, రొట్టెలు మనమే గనుక రొట్టె ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా ఉండాలి. ఎలా ఉండాలి చెప్పండి? దోషము అంటే ఎలా వస్తుంది ఏమండి? రొట్టెలు నిర్దోషమైనవిగా ఉంచబడాలి. దోషమైనవిగా ఉంటే ప్రియులారా, ఇదిగో ఆ రొట్టె నిర్దోషమైనదిగా ఉండదు కనుక ఇదిగో ప్రభు ముందుగానే చెప్తున్నాడు, ఈ రొట్టె ఎలా ఉండాలంటే నిర్దోషమైనదిగా. దేవుని సన్నిధిని ఉండేటువంటి రొట్టె మొట్టమొదటిగా ప్రియులారా చూడండి క్రమముగా ఉండాలి. రెండవది నిర్దోషమైనదిగా ఉండాలి. అంటే పాపము లేనిదిగా ఉన్నప్పుడే అది ఎలా ఉంటుందంటే నిర్దోషమైనదిగా. బైబిల్లో మనం చూస్తాం, నిర్దోషమైన వ్యక్తులుగా ఉన్నవాళ్ళు ఉన్నారు. నిర్దోషమైన వ్యక్తులుగా చెప్పరే. లూకాసు వార్త 2వ అధ్యాయంలో హన్న అనేటువంటి ఒక ఆమె ఉంది. ఆమె అనేక సార్లు మనం చెప్పుకున్నాం ఆమెను గురించి. ఆమె
ఇదిగో ప్రియులార, కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిడితో కాపురం చేసి 84 ఏండ్లు విధవరాలై ఉండి దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదంట. హల్లెలూయా. ఎవరిని విడిచిపెట్టలేదు? దేవుని సన్నిధిని విడిచిపెట్టలేదు. నిర్దోషమైన వ్యక్తిగా ఉంది. ఏమండి, ఇంకా బైబిల్లో చాలా మంది నిర్దోషులుగా, ఏ పాపము లేనివానిగా ఉన్నారు. ఎందుకంటే ప్రభువుని గురించి కూడా ఒక మాట ఉంది. ఏమండి, పొంతు పిలాతు అంటాడు, ఆయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. మరి ఆయన పిల్లలమైన మనలో మాత్రం ఏమండి, పాట కూడా ఉంది, ఏ పాపమెరుగని ఓ పావనమూర్తి పాప విమోచకుండా. ఆయనలో ఏ పాపము లేదు. అంటే ఆయన బిడ్డలుగా మన జీవితంలో కూడా ఎలా ఉండాలంటే నిర్దోషమైన వ్యక్తులుగా ఉండాలి. మూడవదిగా మనం చూడగలిగితే సంఖ్యాకాండం 11:8 చదవండి. సంఖ్యాకాండం 11:8 త్వరగా. రొట్టెలు చేసిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రొట్టెలు ఎలా చేశారంట చూడండి. ఏమండి, జనులు తిరుగుచు దానిని కూర్చుకొని తిరుగుట విసరి లేక రోట దంచి పెనము మీద దానిని దేని మీద కాల్చారు చెప్పండి. అంటే మూడవదిగా రొట్టె ఏమవ్వాలి? కాల్చబడినదిగా ఉండాలి. కాల్చబడటం అంటే ఏంటి? అబ్రాహాము అంటాడు, ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించి తిని అంటాడు. హల్లెలూయా. అంటే మీకు అర్థమైంది ఈ మాట? ఇప్పుడు ఒక పచ్చి కట్టెను తీసుకొని వెళ్ళి ప్రియులారా పొయ్యిలో పెట్టాం. పచ్చ కర్రను తీసుకొని వెళ్ళి పొయ్యిలో పెట్టాం. ఎండిపోయిన కర్రను తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టాం. ఈ రెండిట్లో ఏది కాలి బూడిదైతుంది? ఎండిన కర్ర బూడిదలో ఇంకేమైనా మిగులుతుందా? ఇప్పుడు ఆ రొట్టె కాల్చబడాలి అంటే అబ్రాహాము అన్నట్టుగా నేను ధూళియు బూడిద. ఆదికాండంలో మనం చూస్తాం 18వ అధ్యాయంలో చెప్తాడు, నేను ధూళియు బూడిద. బూడిద అంటే ఏమైనట్టు? పరిపూర్ణంగా చెప్పరమ్మా, కాలిపోయినట్ట కాదా? 18వ అధ్యాయంలో అందుకు అబ్రహాము 27వ వచనం, ఇదిగో ధూళియు బూడిదనైన నేను ప్రభుతో మాటలాడ తెగించుచున్నానంటే బూడిదంటే కాల్చబడిపోతే బూడిదైపోతుంది. కాల్చబడకపోతే కొంత ఎండింది కొంత పచ్చిగా ఉందనుకోండి, అది పొయ్యిలో పెడితే ఎండిపోయినది వరకు కాలుతుంది, తర్వాత పచ్చిది వరకు అట్టాగా ఉండదు. అంటే పరిపూర్ణంగా కాల్చబడదు. అందుకని ఇప్పుడు ఈ రొట్టె ఎలా కాల్చబడాలంటే పరిపూర్ణముగా కాల్చబడాలి. అంటే మనం ఎలా ఉండాలి? ఏమండి, బూడిదైపోయిన కట్టె ఎలాగూ కాల్చబడుతుందో అలాగూ మనం కూడా పచ్చిక ఏమీ లేకుండా మనం కాల్చబడాలి. ఇంకొక మాట చెప్పనా? ఇదిగో ప్రియులారా, బాప్తిస్మమిచ్చు యోహాను ప్రభు వచ్చుట చూచి అంటాడు, అనేకులను యోర్దాను నదిలో బాప్తిస్మమిచ్చుచు, అయ్యా నేను నీటిలో బాప్తిస్మం ఇస్తున్నాను, నా వెనక వచ్చువాడు నాకంటే శక్తిమంతుడు బలవంతుడు, నేను ఆయన చెప్పులు వారు విప్పుటకైనను పాత్రుడను కాదు. ఆయన నీటిలోనే కాదు ఆత్మలోను అగ్నిలోను బాప్తిస్మం ఇస్తాడు.
ఎట్లెట్లా? ఆత్మలోను అగ్నిలో. అగ్ని బాప్తీసం ఏంటి? నీకు అర్థమైంది? అగ్ని బాప్తీసం ఏంటి? నీటిలో బాప్తీసం, నిండా మునిగాం. మరి ఆత్మలో బాప్తీసం అంటే ఆత్మలో కూడా మనం ఏం చేయబడాలి? తడపబడాలి. ఆత్మలో, నీటిలో ఎలా తడపబడతాం? నీటిలో పొడి బారుస్తాం. పాస్టర్ గారు నా నెత్తి మీద వరకే చల్లండి అంటారా? చెప్పరే. నెత్తి మీద వరకే చల్లకూడదు కదా. బాప్తిస్మం అంటే మనిషి అంతటి నీటిలో పరిపూర్ణంగా ముంచి ఎలాగైతే లేపుతామో, మనిషి పొడి బారిన స్థలము ఏది లేకుండా ఎలాగైతే తడపబడతాడో అలాగే ఆత్మలో కూడా తడపబడాలి. మరి అగ్నిలో బాప్తిస్మం అంటే ఏంటంటే ఇదిగో ఈ రెండిటిలో ఎలాగైతే తడపబడ్డావో అగ్ని చేత అలాగు నీవు కాల్చబడాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదే అగ్ని బాప్తిస్మం. నాలుగవదిగా ఈ రెండు మాటలు చూడండి త్వరగా. ఏమండి? నాలుగవదిగా 23:6 లేవియా కాండం చూడండి. 23:6 లేవియా కాండం 23:6. 23:6. ఆ నెల యెహోవాకు పొంగని రొట్టెల పండుగ చెయ్యాలి. స్తోత్రం కలుగునుగాక. రొట్టె ఏమవ్వకూడదు? పొంగకూడదు. పొంగటువంటి సమయం లేదు కానీ చెప్పటానికి. పొంగడం అంటే అపొస్తలుడైన పౌలు కొరింథీకు రాస్తూ 5వ అధ్యాయంలో అంటాడు, పులిసి పొంగినవి. పులిస్తే ఏమవుతుంది? పిండి ఏమవుతుంది? పులిస్తే ఏమవుతుంది? పిండి పొంగిద్ది. ఏదైనా పులుపు వచ్చింది దానికి ఏమవుతుంది? పొంగుద్ది. ఇప్పుడు రొట్టె ఏమవ్వకూడదు? పొంగకూడదు. పొంగడం అంటే మనం కూడా ఏమవ్వకూడదు? పొంగకూడదు. పొంగని రొట్టె వలె ఉండాలి. పొంగని రొట్టె అనగా పొంగేది ఎందుకు అంటే లోకపు కార్యక్రమములలో, లోకపు ఆచారపూర్వకమైన పద్ధతులలో మనముంటే ఒకవేళ పులిసి పొంగే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చెప్పండి. అందుకనే పౌలు ఆ మాట చదువుతారు. కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 1 కొరింథీ మొదటేనా 5వ అధ్యాయం దయచేసి చదవమ్మా. మీరు పులిపిండి లేని వారై ఉన్నారు. పాతదైన పులిపిండి తీసి పారవేయండి. ఎందుకు అంటే పులిపిండి మీలో కొంచెమైనా ఉంటే మొత్తంతయు పులిసి పొంగుతుంది. కాబట్టి ఇదిగో పులిపిండి లేని వారై ఉండాలి అని. పులిస్తే పొంగుతుంది. రొట్టె ఏమవుతుంది? పులిసినది పొంగే విధముగా ఉంటుంది. మనలో పొంగే అంటే పొంగేదేంటి? ఆవేశమో, పాపమో, లేకపోతే ఇతరితర విధములైన మానవ జీవితములో, లోకములో ఉండవలసిన ప్రతి విధమైన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటి వలన మనము పులిసి పొంగే వారికి ఉంటాం. కాబట్టి పొంగని రొట్టెగా మనం ఉండాలి. 5వదిగా ప్రియులారా, దేవుని యొక్క వాక్యంలో చూడండి. అపోస్తుల కార్యగ్రంథం ఇంకొక మాట 20వ అధ్యాయం 6వ వచనం చదవండి. 26 అపోస్తులు ఓడి ఎక్కి దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏమండి? పులియని రొట్టెల దినములైన తరువాత మేము ఓడలోనికి ఎక్కి ఫిలిప్పీని విడిచి 5 దినములలో ఏమండి త్రోయాకు వచ్చి అచ్చట వారి యొద్ద 7 దినములు
గడిపితిమి. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇక్కడ ఏమండి, రొట్టె విరుచుటకు, పులియని రొట్టెలు. ఇక్కడ మనం ఎన్ని రొట్టెలు చూసాం? ఒకటి, చెప్పండి, క్రమముగా ఉండవలసిన రొట్టె. 2, నిర్దోషమైన రొట్టె. 3, ఏమండి, పూర్తిగా కాల్చబడిన రొట్టె. 4, పొంగని రొట్టె. 5, ఏమండి, పులియని రొట్టె. పొంగని రొట్టె, పులియని రొట్టె. ఈ 5 రొట్టెలు అంటే వీటిలో మనముంటే, ఒకవేళ పులిసిన, పొంగిన, ఏమండి, దైవ సన్నిధిలో కాల్చబడకపోయినా, తర్వాత క్రమము లేకపోయినా, ఏమండి, నిర్దోషమైనదిగా లేకపోయినా, మనము దైవ సన్నిధిని నిలవొట్టకు, ఏమండి, బైబిల్ గ్రంథంలో అంటాడు, నిత్యము దేవుని సన్నిధిని ఉంచబడవలసిన రొట్టె అంటాడు. నిత్యము రొట్టెమైన మనం ఎక్కడుండాలి? దేవుని సన్నిధిని నిత్యము ఉండాలి. నిత్యము ఉండాలంటే ఇవన్నీ ఉంటే మనం నిత్యము దేవుని సన్నిధిలో ఉండలేము. ఇవి లేని వాటికి, ఏవి, క్రమము లేకుండా, నిర్దోషత్వం లేకుండా, పొంగనితనంగా, కాల్చబడినతనంగా, పులిసిన విధంగా మనం ఉంటే మనం నిత్యము దేవుని సన్నిధిని ఉండే రొట్టెగా మార్చబడము. ఇవన్నీ దేవుడు చెప్పినట్లుగా ఆ వాక్యానికి తగిన స్థితులు మనలో ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే దేవుడు అంటాడు, నిత్యము నీవు నా సన్నిధిని ఉందువు. అందుకనే దావీదు అంటాడు, ఒలీవ మొక్క వలె నేను నీ సన్నిధిలో ఉన్నానయ్యా, నిత్యము ఉన్నాను. అలాగూ మనము నిత్యము దేవుని సన్నిధిని ఉండాలంటే, ఇదిగో ప్రియులారా, క్రమం కలిగి ఉండాలి, నిర్దోషత్వం కలిగి ఉండాలి. 3వది, పరిపూర్ణంగా కాల్చబడాలి. 4వది, పొంగని రొట్టెగా ఉండాలి. 5వది, పులియని రొట్టెగా ఉండాలి. ఈ రొట్టెగా మనమున్నప్పుడే నిత్యము దేవుని సన్నిధిని ఉండేటువంటి రొట్టెగా మనం ఉంటాం. అట్టి కృప దేవుడు మనకిచ్చున్నట్లు అందరూ ప్రియులారా తల వంచి ప్రార్థనలు ఉందాం.